హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి టుగెదర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వందన అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ వి టుగెదర్. మీరు తమిళ్లో చూసినట్టుగా ఇది వచ్చేసి చెల్లి బర్త్డే వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ 11:30 ఆల్సో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 1 అయిపోయింది. వెళ్ళగానే ఫస్ట్ పూర్ణాలు తిన్నాను బికాజ్ ఐ లవ్ దెమ్ ద మోస్ట్. దాని తర్వాత అమ్మకి కుకింగ్లో హెల్ప్ చేసి లంచ్ అయిన తర్వాత కునాఫా చేసాము. నన్ను కునాఫా చేయమని వీడు ఒకటి చంపేస్తున్నాడు. చెల్లి ఎంగేజ్మెంట్ టైంలో వి ప్రామిస్డ్ దట్ కునాఫా చేస్తాము అని. అప్పటి నుంచి అస్సలు అవ్వలేదు చేయడానికి. ఫైనలీ వి డిడ్ ఇట్. అండ్ దాని తర్వాత కొన్ని బ్లింకిట్లో ఆర్డర్ చేసేది ఉండే డెకోర్ కోసం. సో అవన్నీ ఆర్డర్ చేసేసి ఇంకా వి హ్యాడ్ ఆ స్నాక్స్ అనమాట, గారెలు ఇంకా పాయసం. ఆఫ్టర్ దాట్ ఇంకా డెకోర్ చేయడం స్టార్ట్ చేసాము. యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు చెల్లి బర్త్డేకి ఏ వాల్కి డెకోర్ చేశానో అదే వాల్కి చేస్తున్నాను. బికాస్ నైట్ టైం బయట పార్కింగ్ ఏరియాలో చేస్తే అస్సలు ఫుటేజ్ బాగా రాదు. ఫొటోస్ ఒక్కటి కూడా మంచి క్లిక్స్ రావన్నమాట. బికాస్ ఆ వాల్కి ఉన్న లైటింగ్ ప్రాబ్లం. అందుకే నైట్ ఈవెంట్స్ అంటే హాలే ప్రిఫర్ చేస్తాము. సూపర్గా వస్తాయి అన్ని ఫొటోస్. అండ్ ఇక్కడ నేను కష్టపడి డెకోర్ చేస్తుంటే మా ఆయన మాత్రం బెలూన్స్తో ఆడుకుంటున్నారు. అండ్ ఈరోజు నాకు చాలా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద బర్త్డే గర్ల్. మేము లంచ్ చేశాక కష్టపడి ఈ బోస్ చేసాము, కానీ మా వారు మాత్రం అన్నీ తనే కష్టపడి చేశానని చెప్తున్నారు. ఫస్ట్ వాల్కి వన్ సైడ్ బెలూన్స్ పెట్టేసిన తర్వాత మధ్యలో బోస్ పెట్టాను అండ్ ద అదర్ సైడ్ చాలా లిమిటెడ్గా బెలూన్స్ యాడ్ చేశాను. ఈ బో డెకర్కి వైట్ అండ్ రెడ్ కలర్ అయితేనే సూట్ అవుతుంది. సో మన డ్రెస్ కలర్ కూడా దాన్ని హైలైట్ చేసేలాగా ఉండేలా చూసుకున్నాను. మౌని ఎలాగో గ్రీన్ శారీ వేసుకుంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఇది బాగా సూట్ అవుతుంది అనిపించింది నాకు. ఆల్రెడీ వాల్ లైట్ కలర్లో ఉంది, సో నాకు వైట్ అస్సలు యాడ్ చేయాలనిపించలేదు. అండ్ కొన్ని డెకోర్స్ చూశాను నేను, బెలూన్ పైన కూడా బో పెడుతున్నారు, అది కూడా నాకు నచ్చదు. సో ఇలా సింపుల్గా డెకోర్ చేశాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ డెకోర్కి క్యాండిల్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అవి చాలా మెయిన్ పార్ట్ ప్లే చేస్తాయి. ఇలా క్యాండిల్స్ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. యాజ్ యూ సో ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, ఎవ్రీ ఈవెంట్ స్టార్ట్స్ విత్ అ ప్రేయర్. నాన్న ప్రేయర్ చేసిన తర్వాత వి స్టార్టెడ్ ద ఈవెంట్ అనమాట. అండ్ డెకోర్ మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ద బర్త్డే గర్ల్ లవ్డ్ ఇట్ అ లాట్. పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ మధ్యలో బ్లాస్ట్ చేసాము. దాని తర్వాత కేక్ పెట్టామన్నమాట, రిమూవ్ చేసి. ఈలోపు కేక్ తీస్తూ పెట్టినప్పుడు ఇలా అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ హౌ మావయ్య వాజ్ రియాక్టింగ్ ఫర్ దాట్. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా బర్త్డే అయినా మినిమం ఈ మాత్రం హడావిడి ఉంటుంది. మీరు చూస్తున్న వాళ్ళంతా నా మావయ్యలు అనమాట అండ్ వాళ్ళ పిల్లలు. ఈవెంట్ చాలా బాగా అయింది. క్లిక్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. అండ్ రీసెంట్గా చెల్లికి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా, సో మా మరిది గారు కూడా వచ్చారు అండ్ ఫుల్గా ఆట పట్టించాను మా మరిది గారిని. మరిది గారు అయితే చెల్లికి కపుల్ వాచెస్ గిఫ్ట్ చేశారు అండ్ అవి వాళ్ళిద్దరికి చాలా బాగా సెట్ అయ్యాయి. దాని తర్వాత కాసేపు కరెంట్ పోయింది, అప్పుడు కూడా మేము చాలా క్లిక్స్ తీసుకున్నాము. అండ్ దోస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్లిక్స్ వీ హ్యాడ్ అనమాట. అండ్ దెన్ డిన్నర్ చేసి వి ప్లేడ్ యూనో ఫర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ మధ్యలో ఆకలిస్తుందని కునాఫా తిన్నాము. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఫుల్ స్కోల్డింగ్స్ బాగా వచ్చాయి మాకు ఆ రోజు. అంతే కదా, మనం మామూలుగా చెప్తే వినము, తిట్లు తిన్నాకే వెళ్ళి పడుకున్నాం అందరం. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. Until then, take care and bye.